హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నాను. ముందుగా రైస్ తీసుకొని ఇట్లా రైస్ అంతా పుల్లలు పుల్లలు విప్పేసి దాంట్లో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఇవి వేసి రైస్ని అయితే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నామండి. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మొత్తం రైస్కి అంతా మసాలా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ ఎక్కాక దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మిరియాల పొడి వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకున్న తర్వాత ఎగ్స్ ఫ్రై అవుతాయి. ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన ఎగ్స్ తీసి పక్కకు పెట్టుకోవాలండి. పక్కకు పెట్టుకొని అదే ప్యాన్లో ఏం చేయాలంటే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి. అల్లం కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే వేయలేదు. ఇట్లా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి, క్యారెట్ వేసుకోవాలి, బాగుంటుంది. అయితే ఈ బీన్స్, క్యారెట్ ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా ఫ్రై అవుతాయి కదండి. మంచిగా దగ్గరికి అయినాక దాంట్లో ఏం చేయాలంటే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదండి, ఎగ్ అందులో కలిపేసుకోవాలి. అది ఎగ్తో పాటు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఎగ్ ఇవి క్యారెట్ మొత్తం మిక్స్ చేసి చక్కగా ఫ్రై అయిన తర్వాత అది తీసేసి మనం రైస్లో కలిపేసుకోవాలండి. అంతేనండి, రైస్లో మంచిగా కలిపేసుకొని ఈ యొక్క రైస్ని వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని తింటే అందులో ఒక నిమ్మకాయ పిండుకుంటే బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని బాయ్.